పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నువ్వెందుకంటే వచ్చావమ్మా? నువ్వే కదన్నా చెప్పావు మన వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలని. వీడు నా చెల్లెల్ని మోసం చేశాడమ్మా, అందుకే చంపాలనుకున్నాను. తప్పన్నా, అది చాలా తప్పు. ఇక ఎవరు అవునన్నా కాదన్నా నీకు మా బండకి మనువడం ఖాయం. ఇంక చూడు తుడు వాద్యాలు నగారా శబ్దాలు మేళాలు తాళాలు. అమ్మో ఏకాశ రోజున నేను మా సత్తుమదున మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నావు. ఎందుకు? ఎందుకేటి నువ్వు చేయించిన తాలిబొట్టుని శివంగి మెళ్ళ ఎత్తే చూడటానికి. అర్థమైంది. నేనే అసలు ఆ విషయం అడగాలనుకున్నాను కానీ మొహం చెల్లక. పోనీ మీ పెనిమిటి చేత అడిగించలేకపోయావా? అదేంటమ్మా, ఇంట్లో ఉన్నదానివి నీకు చెప్పకుండా నాన్న ఇంకెవరికి చెప్తారు? రాణి, ఈవేళ అటు ఇటు తేల్చేస్తాను. ఇదిగో సిరమ్మా, మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టాలని ప్రయత్నం చేయకు. ఇది వరకు పొన్నమ్మ అయితే నువ్వు చెప్పేది నిజమే అనుకుని అపార్థం చేసుకుని నిన్ను 4 తగిలించేదాన్ని. అమ్మ చూడమ్మా, అత్త మనల్ని ఎలా కొడుతుందో. ఇదిగో వదినా, ఇప్పుడే చెప్తున్నా, నా చిట్టి తల్లిని ఏమన్నా అన్నావంటే నేను ఒప్పుకోను. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలు వదినా. కొడుకులతో పాటు ఈ సిరమ్మని కూతురుగా నీకు ఆ దేవుడిచ్చాడు. అవునదినా, అవును. ఈ విషయం నాతో చెప్పకుండా మీ అన్నయ్య నీతో చెప్పాడే. ఇవాళ పొద్దున్నే నేను పొన్నగంటి కూర కోసం పొట్టేరుగూడమే వెళ్తుంటే పనసగూడెం నుంచి మా అన్నొత్తుంటే కనిపించాడు. నేనే ఉండబట్టలేక మన బండ మనువు గురించి అడిగాను. అట్నుంచట్టే జోగులగూడెంలో ఉన్న చంద్రన్నతో అడ్డుకట్ట గురించి ఏదో మాట్లాడాలని వెళ్తానన్నాడు. రేత్రి కాని ఇంటికి రానన్నాడు. అందుకే ఈ విషయం మీకంటే ముందు నాకే తెలిసింది. పోనీలే, ఆయన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అదే ఈ పెళ్లికి ఆయన ఒప్పుకున్నారు అంటున్నాను. ఈయన గారు ఒప్పుకుంటే సరిపోతుందా? ఆ శివంగి కూడా ఒప్పుకోవాలి కదా. నీకా భయం ఏమీ అక్కర్లేదు వదినా. సీత ఇది వరకట్లా కాదు, చాలా మారిపోయింది. ఎంత మారిపోయిందంటే నిజం చెప్పాలంటే
నాకన్నా సాధునాగా మారిపోయింది. ఏంటత్తా నువ్వు సాధువ్వా? అంటే పులి మేక ఆటలో నువ్వెప్పుడు పులివే కదా? నిన్ను అయ్యో అల్లరి పిల్ల. ఫోన్లే వదినా, మన ఇంట్లో ఇన్నాళ్ళకి శుభకార్యం జరగబోతుంది. మన ఇంట్లోనే కాదదినా, ఇది మొత్తం గూడెల్లోనే జరగబోతున్న శుభకార్యం. ఏడ్చమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? ఏం చేస్తున్నావా అని. కనిపించడం లేదా? ధ్యానంలో ఉన్నాను. మరి ధ్యానంలో ఉంటే నేనొచ్చినట్టు నీకెట్టా తెలిసింది? ధ్యానం అంటే పరిసరాల్ని మర్చిపోవటం కాదు, పరిసరాల మీద పట్టు సాధించడం. పూర్వకాలంలో మహానుభావులు ధ్యానముద్రలో ఉండగా వారి చుట్టూ పాములు, క్రూర మృగాలు తిరుగుతుంటే వారికి తెలియక కాదు, అవి ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాయో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాటిని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా మసులుకునేవాళ్ళు. అర్థం కాలేదు. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చక్కగా అంచనా వేయగలిగిన వాడికి వాటి మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతోనే వాటిని తన అదుపాజ్ఞలో పెట్టుకొని వాటి గురించి పూర్తిగా పట్టించుకోకుండా మిగతా విషయాల మీద దృష్టి పెడతారు. దీన్నే ఐహిక సుఖాలను విడిచిపెట్టడం అంటారు. ఇహాన్ని విడిచి పరం గురించి ఆలోచించడం అన్నమాట. పరం అంటే పరమాత్ముడే కదా. అంటే ఆ పరమాత్ముడిని గురించి తెలుసుకోవడానికి చేసేదే ధ్యానం, అంతేనా? కాదు, పరం అంటే పరాయిది, అంటే మనకు తెలియంది. ఆ తెలియంది సత్యమో అసత్యమో తెలుసుకోవటం అన్నమాట. అంటే పూర్వం సాధువులు, మునులు, ఋషులు సత్యమో అసత్యమో తెలుసుకోవటానికే తపస్సు చేసేవారన్నమాట. అవునే. పూర్వం సాధువులు, మునులు, ఋషులు సత్యమో అసత్యమో తెలుసుకోవటానికే తపస్సు చేసేవారన్నమాట. అవునే. అసత్యం అనుకున్నప్పుడు ఇక సత్యం గురించి ఆలోచన ఎందుకు? అంటే నా ఉద్దేశం, భగవంతుడు ఉన్నాడన్నది నిజమన్నప్పుడు ఇక ఆ నిజాన్ని గురించి ఏం తెలుసుకుంటారు అని. నిజం వేరు, సత్యం వేరు. నువ్వన్నట్టు
నిజమని తెలిసినా సత్యము అసత్యమో తెలియదు. నిజం కూడా మనల్ని కమ్ముకున్న మాయలాంటిది. ఆ మాయపొరలు విడిపోతే తప్ప మనకి సత్యం నిరూపణ కాదు. మీ మేధావులతో ఇదే ఇబ్బంది. అందరూ మీలా తెలివైన వాళ్ళనుకుని మాట్లాడతారు, కానీ నాలాంటి తెలివి తక్కువ మొత్తులుంటారని తెలుసుకోరు. నువ్వు చెప్పింది ఈ మట్టి బుర్రకి అర్థం అయ్యి అవనట్టుగా ఉంది. నీకు నేను చెప్పింది అర్థమైంది, కానీ సరిగా అర్థమైందా లేదా అని నీలో నువ్వే అనుమానపడుతున్నావు. సరే, నీ అనుమానాన్ని నివృత్తి చేస్తాను. ఇదేంటి? అరటిపండు. ఆ మాత్రం కూడా తెలియదనుకుంటున్నావా? తెలుసు, నీకు బాగా తెలుసు. ఈ అరటిపండు అనేది నిజం, అవునా? అవును, నిజం. మరి అరటిపండు తీయగా ఉందా, కమ్మగా ఉందా, చప్పగా ఉందా అనేది మనకు దీన్ని చూస్తే తెలుస్తుందా? తెలీదు. అయినా కాయం చూసి దాని రుచిని అటు ఇటుగా చెప్పచ్చు, కానీ ఇదమిద్దంగా చెప్పలేము కదా. ఈ అరటిపండు నిజమైతే దీని రుచి సత్యం. ఆ రుచి తెలుసుకోవాలంటే సత్యానికి కమ్ముకున్న తెరని తొలగించాలి. ఇలా ఇప్పుడు మన కళ్ళ ముందున్నది నిజం. నిజం యొక్క మాయపొరలు తొలగిపోయాయి. దీని రుచి చూస్తే మనం అనుకున్న సత్యము అసత్యము తెలుస్తుంది, భగవంతుడిలాగా. ఏంటి సెల్లమ్మా, బావా భగవంతుడు అది ఇది అంటున్నాడు, నువ్వేమో శబర్లాగా ఆయన పళ్ళయి పెట్టి పూజిస్తున్నావు. ఏడు సంగతే? పతిని కదా, ప్రత్యక్ష దైవమని నైవేద్యం పెట్టింది. ఇదిగో ప్రసాదం. మహాప్రసాదం. అవునమ్మా, బావకి ఇష్టం కదా, ఏ జాంకాయో మామిడి పండు నైవేద్యం కింద పెట్టకపోయావా? అసలే వీటికి ఇది కాలం కూడాను. ఏం బావా? అది నిజమే, కానీ అసలు శిశులు భక్తుడు ఎప్పుడు భగవంతుడికి అరటిపండు కొబ్బరికాయో పెడతాడు. అలా పెట్టమని పూర్వీకులు ఎప్పుడో నిర్ణయించారు. వాటిని ఎందుకు నైవేద్యంగా పెట్టాలి? ఏముంది, అన్ని కాలాలను దొరికేవి అవే కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ అందులో నిగూఢంగా ఉన్న అర్థం వేరు. ఏంటది? ఇంచుమించుగా పళ్ళన్నీ మనం తిన్న తర్వాత ఆ గింజల్ని ఊస్తే మొక్కలు మొలిసేవే. అంటే మనుషులు, పశువులు, పక్షులు ఎంగిలి చేస్తే పెరిగిన మొక్కల నుంచి వచ్చే ఆస్కారం ఉన్న కాయల్ని నైవేద్యంగా పెట్టకూడదని పెద్దలు అనుకుని ఎంగిలి కాకుండా చెట్టు మొలిచే వాటి నుంచి వచ్చే కాయల్నే ఆ పరమాత్ముడికి అతి పవిత్రంగా పెట్టమన్నారు. అయితే అరటిపండు కొబ్బరికాయ ఎంగిలయ్యే ఆస్కారమే లేదంటావా? ఎలా అవుతుంది? నువ్వు అరటిపండు తిని ఊస్తే ఆ గింజలతో అరటి మొక్క మొలవదు. కొబ్బరికాయని కాయ పలంగా నోట్లో పెట్టుకుని తినలేవు కాబట్టి ఇక ఎంగిల్ సమస్య లేదు. బావా, ఇంత జ్ఞానం ఉన్నవాడివి, మా అందరికీ దేవుళ్ళు అంటోడివి. అసలు నువ్వు ఈ అడవిలో వెలిసావా లేక పుట్టావా? తప్పురా హనుమ, తప్పు. అసలు నువ్వు ఈ అడవిలో వెలిసావా లేక పుట్టావా? తప్పురా హనుమ, తప్పు. తప్పురా, తప్పురా, తప్పు.
బావా తప్పురా హనుమ, తప్పు. వెలవటానికి నేనేమి దేవుణ్ణి కాను, కేవలం మనిషిని. మీ అందరికన్నా ఒకటో రెండో విషయాలు ఎక్కువ తెలుసు నాకు, అంతే. అయినా మనిషి అయినా రాయి అయినా చెట్టు అయినా మనం మనస్ఫూర్తిగా దేవుళ్ళ పూజించేటప్పుడు వెలిసాడా వెలిపించారా అనే మూర్ఖ మీమాంస వదిలేయాలి. ప్రతి మనిషికి తన దైనందిన జీవితంలోని ఒత్తిడులను తొలగించడానికి మానసిక ప్రశాంతత కావాలి. ఆ ప్రశాంతతకి ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రతకి ఒక లక్ష్యం కావాలి. ఆ లక్ష్యంపై నమ్మకం ఉండాలి, ఉంచాలి. భగవంతుడి నమ్మకం అయితే మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అతనే మన లక్ష్యం. అంతేకాని అతను నిజమా కాదా అని మన ఆలోచన తప్పు. ఆ సర్వాంతర్యామి ఉన్నాడనుకుని పూజించు, లేదా లేడనుకుంటే సాటి మనిషిని ఆదరించు. అది కూడా పూజ లాంటిదే. నీ మాటలు వింటుంటే పరమ నాస్తికులు కూడా ఆస్తికులుగా మారిపోతారు బావా. ఎందుకంటే నువ్వు చెప్పే దాంట్లో అంత నిజం ఉన్నట్టు ఉంటుంది. ఎందుకు బావా నవ్వుతున్నావు? వెనకటికి ఒక నాస్తికుడు భగవంతుణ్ణి వేడుకున్నాడంట. ఓ భగవంతుడా, నువ్వే గనక ఉండుంటే నువ్వు లేవని నా నమ్మకాన్ని నిజం చెయ్యి అని. అది గుర్తొచ్చి నవ్వు వచ్చింది. బావా, నీ దగ్గరుంటే కొంచెం సేపు నా కష్టాలన్నీ మర్చిపోతాను. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది బావా. ఈ ఆనందంలో నేను నిన్నొక్క మాట అడగనా? అడుగు. అయినా అడగొద్దన్నా నువ్వు అడగక మానవుగా. మరి నువ్వేం అనుకోకూడదు. మరి చెల్లమ్మా, నువ్వు కూడా. బాగుంది వరుస. ఆయన గారిని నువ్వు అడిగితే నేనేమనుకుంటాను? అయినా నా అన్నగా మీ బావని ఏదడిగినా అది ఈ సెల్లమ్మ మంచి కోసమేగా. పర్వాలేదు, అడిగన్నయ్యా. బావా, అది నీ తర్వాత ఈ గూడానికి నాయకుడుగా, అదే బావా, నీ వారసుడుగా ఎవరిని ప్రకటిస్తావు అని. నువ్వు అన్నది నిజం. నీ అన్న నీ మంచి కోసమే అడుగుతున్నాడు. ఆనాడు భరతుడి పట్టాభిషేకానికి కైకతో మందరు ఇలాగే అడిగింది. ఇప్పుడు ఈ మందబుద్ధి అదే రామాయణం గుర్తు చేస్తున్నాడు. బావా, నా ఉద్దేశం అది కాదు. నువ్వు కాదు అన్నా అవును అన్నా భావం అదే. నా తర్వాత ఈ గూడెం నాయకుడు ఎవరు అని నువ్వు అడుగుంటే నేను బాధపడకపోదు. కానీ వారసుడు ఎవరైనా అడిగావు చూడు, అదే బాధగా ఉంది. నాయకుడు అనేది బుద్ధి బలంతోనూ కండబలంతోనూ నాయకత్వపు లక్షణాలతోనూ నిర్ణయించేది. అది ఎవరికైనా రావచ్చు. నాయకుడు ఎవరైనా కావచ్చు, కానీ వారసత్వం అనేది రక్త సంబంధంతోనో బంధుత్వంతోనో వచ్చేది. ఆ రకంగా చూసుకుంటే ఎవరు ఏమనుకున్నా నా ఇద్దరు కొడుకుల్లో అర్హతను బట్టి అది గూడెం ప్రజలు నిర్ణయిస్తారు.
కానీ బావా ఏ ఆగిపోయావే? నీ డోలాయిమానం అర్థమైంది. ఆ ఆఫీసర్ బిడ్డను లచ్చన్న నా కొడుక్క పెరిగాడు.